మా ఎంట్రీలోని ఒక చిన్న బ్లాస్ట్ ఏంటంటే ఎవరు కానీ ఇక్కడ మట్టికి పైనుంచి పేపర్ల వర్షం. ఏంటండి ఇది? సుధీర్ నా ఇష్టం. దోచుకుని డబ్బులు తిరిగి ఇచ్చేస్తే వేస్తారు బ్లాస్ట్. అయ్యి బాబోయ్, ఫ్రెండ్ మిమ్మల్ని పిలిచిందే అది ఎవరో కనిపెట్టానికి కనుక్కుందామని. నువ్వు ఎవరి కోసం డాన్స్ చేసావు? నా హారిక కోసం. ఫస్ట్ లో నేను ఎలాంటి అన్నా, ఇప్పుడు చూడు ఎక్కడికి వచ్చాను. నిహారిక గారిని అడుగుదాం. నిహారిక గారు. ఓ గాడ్ జగ్గు నాకు చాలా నచ్చింది జగ్గు. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. మిమ్మల్ని చూసి పాడితే మీకు నచ్చుతుంది. రాధిక గారి పాయింట్స్ కూడా నేను వేసేస్తాను. జగ్గు నీ మైక్రో ఎక్స్ప్రెషన్స్ ఆర్ టూ క్యూట్ జగ్గు. చిన్న చిన్నగా అంటాడు, ఇట్లా ఇట్లా అంటాడు. నాకు క్యూట్ అనిపిస్తాడండి జగ్గు. ఏముంది, ప్రభుదేవలాగా ఉంటాడు, ప్రభుదేవలాగా ఉంటాడు. కొరియోగ్రాఫర్ నాకు చాలా చాలా నచ్చింది. వెరీ వెరీ నైస్ పర్ఫార్మెన్స్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. రఘు మాస్టర్. జగ్గు వా సూపర్ యార్. థ్యాంక్ యూ మా. నాకు బ్యూటిఫుల్ అనిపించింది ఏంటంటే ఐ డెంట్ సీ దెమ్ యాజ్ ఎ డాన్సర్స్ లాగా చూడలేదు. ఒక సోల్ మూడుగా విడిపోతే ఆ ముగ్గురు అయి ఆడితే ఎలా ఉంటుంది అలా చూసాను నేను. నాకు నువ్వు ఇలాంటి లవ్ సాంగ్స్ ఇంకొక 10 పెట్టి మెడ్లీ చేసినా కూడా ఇంకా తక్కువేమో అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఐ కెన్ సే వావ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఆస్కా బాస్ రాధిక మ్యామ్. వెరీ నైస్. థ్యాంక్ యూ మా. ఆ మూమెంట్స్ ని చాలా లవ్ చేసి ఆ ప్రేమతో అది ఎందుకు నిహారిక గారిని ఫుల్ సాంగ్ చూసారు నాకు అర్థం కావట్లేదు. కాదు మ్యామ్, అంటే నేను ఒక ఎపిసోడ్ లో ఒక పర్ఫార్మెన్స్ కి నేను చెప్పా ఈ స్టేజ్ నీదే జగ్గు, నువ్వు రెచ్చిపో అన్నా. ఆ డైలాగ్ పట్టుకొని చేశారు మీరు. ఊరికే మా మీద నిందలేస్తున్నారు. నన్ను కూడా చెప్పొచ్చు కదా. అది చెప్పాలంటే లవ్ ఉండాలి కదన్నా. సుధీర్ నేను చాక్లెట్ ఇస్తే నా చాక్లెట్ ఫస్ట్ తిరిగి నాకే ఇచ్చాడు సుధీర్. మై బెస్ట్ ఫ్రెండ్, మై డెకాయిట్ శేష్ గారు. మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ఆ ఎండింగ్ లో ఆ సటిల్ గ్రూవ్ నచ్చింది. మేబీ అది నా పర్సనాలిటీకి సూట్ అయ్యే మ్యాటర్ ఏమో తెలియదు. జిమ్నాస్టిక్స్ ప్రతిదానికి చేసే ఈ కాలంలో జెన్యూన్ ఫీల్ బాగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. శేష్ గారు, మీ లైఫ్ లోని ఫీల్మేలో కాలేజ్ డేస్ గానీ ఏదన్నా లవ్ స్టోరీస్ గానీ ఎనీథింగ్. మరీ మహాభారతాలు చాటవార్తలు ఎందుకు చెప్పు ఇప్పుడు. ఓ అన్నున్నాయి అయితే. కలిసి కంచం పంచుకున్నావు, నీ తెలీదా నా స్టోరీ? నువ్వే చెప్పు. నాకు కంచం వరకే తెలుసు, మిగతా తెలియదు నాకు. నేను కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు ఒక పార్టీలో మేము కలుసుకున్నాం, టీనేజర్స్ గా ఉన్నప్పుడు. కానీ నాకు నెక్స్ట్ డే తెలిసింది ఏంటంటే తను కెనడా నుంచి, సో వేరే కంట్రీలో ఉంటాను. డబ్బులు దాచిపెట్టుకొని కెనడా దాకా వెళ్ళాం. మనిషి దొరికారు, ప్రేమ దొరకలేదు. కెనడాకి ఫ్లైట్ బొక్క. ప్రెసెంట్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ నెక్స్ట్ ఇయర్ గానీ ఏదన్నా? ఐఎమ్ మ్యారీడ్ టు ఫిలిమ్స్ ఆర్ మై ప్యాషన్. సినిమా ఇస్ మై వైఫ్. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు. రాధిక గారు $1 million ఎక్స్ప్రెషన్ ఇచ్చారు మేడం. ఆ ఎక్స్ప్రెషన్ కి అర్థం ఏంటి? ఫ్యాషన్ అన్నారు అన్నాను. ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చే ఒక ఎక్స్ప్రెషన్స్ అవి. సరే రాధిక గారిని అడుగుదాం. పెళ్లి గురించి ఒక మంచి మాటలు చెప్పండి, 2 మంచి మాటలు. డోంట్ గెట్ మ్యారీడ్. నాకు తెలిసిన పెళ్లి ఏంటంటే, ఎన్నిసార్లు అయింది సుధీర్? పెళ్ళంటే ప్రస్తుతం ఉన్న జీవితానికి లైట్స్ ఆఫ్ చేసి కొత్త జీవితానికి లైట్స్ ఆన్ చేయడం. నువ్వు లైట్లు ఆపేసి మాత్రమే అందరం మర్చిపోవు, అవన్నీ గుర్తుంటాయి. నిహారిక గారు, మీరు నవ్వితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. చాలు చాలు, అక్కడ దాకా చాలు. అరే సో ఒక్కొక్క ఫిల్మ్ అంటే ఒక్కొక్క వైఫా? ఇలా అయితే నేను గత 13 ఏళ్ళ నుంచి చేసుకుంటూ ఉన్నా. నాది వీక్లీ ఎపిసోడ్ కదా, వీక్లీ ఓ పెళ్లి నాది. మల్టిపుల్ పార్ట్నర్స్. బాబాయ్ వద్దు, నాకు అప్పటికి వద్దు.